आदाब नाजरीन, आयत न्यूज़ में आप सभी का खैर मकदम है। अस्सलाम वालेकुम नाजरीन, सैबराबाद पुलिस ने भारी मकदार में गांजा किया जब्त। सैबराबाद एसओटी डीसीपी श्रीनिवास आईपीएस ने मीडिया को तफसीलात फराहम करते हुए कहा कि शमशाबाद पुलिस, सैबराबाद एसओटी पुलिस और एंटी नारकोटिक पुलिस ने मुश्तरका कार्रवाई करते हुए शमशाबाद आउटर रिंग रोड पेटा गोलगुंडा से तकरीबन 800 किलो गांजा जब्त कर लिया, जिसकी मालियत 2 करोड़ 80 लाख रुपए बताई गई है। पुलिस ने इसमें मुलविस 7 में से 5 अफराद को गिरफ्तार कर लिया। इसके अलावा पुलिस ने एक कार और ट्रक कंटेनर को भी हिरासत में ले लिया। मुलजिम बड़ी शातिर से गाड़ी का नंबर प्लेट और कंटेनर बदल बदल कर ओडिशा से महाराष्ट्र गांजा मुंतकिल करते थे। पुलिस ने इस जिम्मन में मुख्तलिफ दफात के तहत मुकदमा दर्ज करते हुए मजीद कार्रवाई का आगाज कर दिया और दीगर 2 मुलजिमीन की तलाश शुरू कर दी। आइए देखते हैं ये खुसूसी रिपोर्ट। मजीद खबरों से बाखबर रहने के लिए हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। మొత్తం దీని విలువ డ్రగ్స్ మన తర్వాత ఈ కంటైనర్స్ అవన్నీ దాని విలువ మొత్తం వచ్చేసి 2,94,75,000 అయింది. ఓన్లీ గంజాయి విలువ మాత్రం 2,81,05,000గా చూపించడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. బాలనగర్ టీంకి, మన తర్వాత శంషాబాద్ ల్యాండర్ టీంకి, టీజీఏఎన్బి టీం కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి సార్ సిపి గారు కూడా ఏం చేస్తుంది. ఇదంతా కూడా ఒక 15 స్టేజ్ లో సాల్వెంట్స్ లోడ్ చేసుకుంటారు. ఆ సాల్వెంట్స్ డ్రమ్స్ కు మధ్యలో, అంటే సాల్వెంట్స్ డ్రమ్స్ ముందర పెట్టి సాల్వెంట్స్ డ్రమ్స్ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా హైడ్ చేయడం జరిగింది అన్నమాట. ఎవరన్నా ఓపెన్ చేస్తే కూడా, చెక్ చేస్తే కూడా ముందు సాల్వెంట్ డ్రమ్స్ ఉంటాయి. అది కూడా ఆ సాల్వెంట్ డ్రమ్స్ కూడా కొద్దిగా బిల్స్ లేనట్టు అనిపించినాయి. దానికి జిఎస్టీ అవన్నీ కూడా దానికి సంబంధించిన వేబీ కూడా లేదని ఇప్పుడే తెలిసింది. దాన్ని కూడా కన్సర్న్ ఆఫీసర్స్ తో చెక్ చేయించారు. మన ఎస్ఓటీ, శంషాబాద్ పోలీసు, టీఆర్ టీమ్స్ దీన్ని అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఐ అపీల్ టు ద పబ్లిక్ దట్ మీరు కూడా ఈ ఫైట్ లో మాతో పార్ట్నర్ అయ్యి దీన్ని ఇంకా ఎఫెక్టివ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.